బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గత కొన్ని వారాలుగా చేస్తున్నటువంటి యుద్ధానికి తాత్కాలిక విరామాన్ని ఇచ్చినట్టుగా కనబడుతోంది. రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఆపరేషన్ హెరాఫ్ అంటే చీకటి యుద్ధం 2.0 ముగిస్తున్నాం, తాత్కాలికంగా ముగిస్తున్నాం. ఈ హెరాఫ్లో, ఈ స్పెషల్ ఆపరేషన్లో పాకిస్తాన్ సైనికులను ఎంతమందిని చంపామంటే 362 మంది పాకిస్తాన్ సోల్జర్స్ని మేము అంతమొందించాం అని అనౌన్స్ చేశారు. దీంతోపాటు వాళ్ళ వైపు కూడా ఎంత నష్టం జరిగిందో, ఎంతమంది సైనికులను కోల్పోయామో కూడా చెప్పారు. 93 మంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి సైనికుల్ని మేము కూడా కోల్పోయాం, బట్ మా పోరాటం కొనసాగుతుంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. పాకిస్తాన్ నుంచి మేము వేరు కావాలి, మాకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలి, మేము కలిసి ఉండలేమనేటువంటిది కొన్ని దశాబ్దాల నుంచి ఉన్నటువంటి డిమాండ్. అది గత సంవత్సర కాలంలో పీక్స్కి చేరుకుంది. అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టరే చేతులెత్తేశాడు. ఖవాజా ఆసిఫ్ ఈ మధ్య 2-3 రోజుల కిందట ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఇట్స్ టూ బిగ్ టు కవర్. బలూచిస్తాన్ ప్రావిన్స్ 44% టోటల్ పాకిస్తాన్ ల్యాండ్లో, భూభాగంలో 44% అంటే ఆల్మోస్ట్ సగభాగం బలూచిస్తాన్ ప్రావిన్సే ఉంది. ఇంత పెద్ద ప్రావిన్స్ని కవర్ చేయాలంటే మా దగ్గర ఉన్నటువంటి కెపాసిటీ సరిపోవడం లేదు, ఇంకా ఎక్కువ ట్రూప్స్ కావాల్సి ఉంది. కొంతమందిని మోహరించాం కానీ అది సరిపోవడం లేదు. మా వాళ్ళని ఎక్కడికక్కడ చిత్తుగా BLA బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఓడిస్తోంది. చాలా చోట్ల పాకిస్తాన్ సైనికులు తుపాకులు వదిలిపెట్టేసి పారిపోతున్నారు. చెక్ పోస్టులపై దాడులు జరిగాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ధ్వంసం చేశారు, ప్రభుత్వ కార్యాలయాలపై ధ్వంసం చేశారు. అసలు పరిపాలన అనేది లేదు. పాకిస్తాన్ ఆర్మీ నియంత్రణ ఆ ప్రావిన్స్లో దాదాపుగా లేదు. దాదాపు 14 నగరాల్లో, 14 పట్టణాల్లో పూర్తిగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పట్టు సాధించింది. కొన్ని చోట్ల బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ జెండాని కూడా ఎగరేశారు. పాకిస్తాన్ జెండాని దించేసి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళ జెండాని కూడా ఎగరేసినటువంటి పరిస్థితి. మరి ఈ టెంపరరీ బ్రేక్ ఎన్ని రోజులు తీసుకుంటారు, నెక్స్ట్ మూవ్ ఎలా ఉండబోతోంది, వీళ్ళకి ఫండింగ్, మరి బహుశా ఈ ఫండింగ్ కూడా సమకూర్చుకోవాలి కాబట్టి ఎక్కడి నుంచి ఫండింగ్ వస్తుంది ఇదంతా చూడాలి. ఈవెన్ ఖవాజా ఆసిఫ్ ఇంకో మాట కూడా అన్నాడు, మా సైనికులు వాడుతున్నటువంటి వెపన్స్ కంటే, ఆయుధాల కంటే, రైఫిల్స్ కంటే BLA సైనికుల దగ్గర ఉన్నటువంటి వెపన్స్, తుపాకులు చాలా కాస్ట్లీవి, మరి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదంటూ ఖవాజా ఆసిఫ్ అనుమానం కూడా వ్యక్తం చేశాడు. బహుశా మరి దీని వెనకాల ఇజ్రాయెల్ ఏమైనా సపోర్ట్ చేస్తుందా, భారత్ ఏమైనా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుందా, లేకపోతే ఎవరు ఊహించిన విధంగా అమెరికా ఏమైనా సపోర్ట్ చేస్తుందో తెలియదు. బట్ బలూచిస్తాన్ యొక్క తాజా స్టేట్మెంట్ అయితే ఇది. భవిష్యత్తులో ఇది మళ్ళీ నెక్స్ట్ పోరు ఎలా ఉండబోతుంది. 2.0 ముగిసిందంటున్నారు, మరి 3.0 కూడా ఉంటుందా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.